ఆకాశంలో ఉన్న దివ్యలోకం ప్రకాశవంతంగా ఉంది. అక్కడ సూర్య భగవాన్ తన మహారాజధానిలో విశ్రాంతిగా ఉన్నాడు. అయితే ఈ రోజు సాధారణ రోజు కాదు. ఇది రథ సప్తమి, ఆయన తన మహత్తర యాత్రను ప్రారంభించే రోజు. బంగారు రథం వెలుగులు విరజిమ్ముతోంది. 7 తెల్లగుర్రాలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. సూర్య భగవాన్ తన యాత్రకు సిద్ధమవుతున్నాడు. భూమిపై ఓ చిన్న పిల్లవాడు ఆది అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని తాతమ్మ ప్రాతకాలంలో ప్రత్యేకంగా ఆకులు, నీటితో వంట సామగ్రిని సిద్ధం చేస్తోంది. ఆది ఆసక్తిగా అడిగాడు, తాతమ్మా, అందరూ ఈ ఉదయం ఎందుకు ఇలా లేచారు? ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చింది, ఇవాళ సూర్య భగవాన్ తన రథయాత్రను ప్రారంభిస్తాడు. అందుకే మనం పవిత్ర స్నానం చేసి ఆయనకు నమస్కరించాలి. ఆది తాతమ్మ చెప్పిన మాటలను గమనిస్తూ నది ఒడ్డునికి వెళ్లాడు. అక్కడ ప్రజలు జిల్లెడు ఆకులను తలపై ఉంచుకుని పవిత్ర స్నానం చేస్తున్నారు. ఆది తాతమ్మను చూసి ఆశ్చర్యంగా అడిగాడు, ఇది నన్ను బలవంతుడిని చేస్తుందా? తాతమ్మ నవ్వుతూ, అవును. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు శాంతిని ఇస్తుంది. సూర్యుని కిరణాలు జీవశక్తినిస్తాయి అని సమాధానం చెప్పింది. స్నానం అనంతరం గ్రామంలోని కుటుంబాలు సూర్య భగవానుడికి నైవేద్యం సిద్ధం చేస్తున్నారు. ఆది తన తాతమ్మను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆమె మట్టి పాత్రలలో పరమన్నం, బెల్లం పాయసం తయారు చేస్తోంది. ఆది తాతమ్మను అడిగాడు, నైవేద్యం సమర్పించే వరకు మనం తినకూడదా? తాతమ్మ తల ఊపుతూ, కాదు బాబూ, ముందుగా దేవుడికి సమర్పించాలి. అప్పుడు ఆ ప్రసాదాన్ని మనం భోజనం చేస్తాం. సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఇంటి ఎదుట ప్రజలు నైవేద్యాలు, పుష్పాలు ఉంచి సూర్య నమస్కారం చేస్తున్నారు. ఆది తన చిన్న చేతులతో పరమన్నాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించాడు. ఒక్కసారిగా ఓ మృదువైన గాలి వీచింది. ఇది సూర్య భగవానుని ఆశీర్వాదమని అందరూ నమ్మారు. ఆకాశంలో సూర్యుని బంగారు రథం ప్రకాశిస్తూ ముందుకు సాగుతోంది. 7 తెల్ల గుర్రాలు వేగంగా పరిగెడుతున్నాయి. భూమిపై పచ్చటి పొలాలు, నదులు, చెట్లు ప్రకాశిస్తున్నాయి. ఆది ఆశ్చర్యంగా చూసి, సూర్యుడు భూమికి జీవం ఇస్తున్నాడు అని ఆనందంగా చెప్పాడు. ఆలయంలో ప్రజలు సూర్య నమస్కారం చేస్తున్నారు. ఆది తన తండ్రిని అనుసరిస్తూ ప్రతి భంగిమను పాటిస్తున్నాడు. ఇది నా శరీరాన్ని బలంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది అని అతను చెప్పాడు. రోజు ముగిసేసరికి సూర్యుడు నెమ్మదిగా అస్తమయిస్తున్నాడు. ఆకాశం బంగారు, ఊదారంగులతో కాంతిమంతంగా మారుతోంది. సూర్య భగవానుడు తన మహాయాత్రను పూర్తి చేసి మరో రోజు ముగింపు దిశగా సాగుతున్నాడు. ఆది తాతమ్మ పక్కన కూర్చొని ఆ అద్భుతమైన అస్తమయాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతను నవ్వుతూ అన్నాడు, తాతమ్మా, నాకిప్పుడు అర్థమైంది. సూర్యుడు మనకు వెలుగు, ఆహారం, జీవం అన్నీ ఇస్తాడు. తాతమ్మ ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ, అవును బాబూ. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. మనమూ అలాగే కష్టపడాలి, మంచి చేయాలి, ఇతరులకు వెలుగు పంచాలి అని చెప్పింది.